ఆయన శిష్యులు వచ్చారు. ప్రభువా, యోహాను శిష్యులకు ప్రార్థన ఎట్లో వాళ్ళు చేస్తున్నారు, కానీ మాకు ప్రార్థన చేయడం ఎలాగో మాకు తెలియదు. లెట్ us know how should we pray. మేము ఏ విధంగా ప్రార్థన చేయాలో మాకు తెలియచేయమని యేసుప్రభుని అడగడం జరిగింది. అప్పుడు యేసుప్రభుల వారు ప్రార్థన గురించి మాట్లాడడం ప్రారంభించాడు. మనం పోయిన వారం ఆల్రెడీ 3-4 విషయాలు నేర్చుకున్నాం. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ బ్రదర్స్ ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? సిస్టర్లు ఏదో నెంబర్ చెప్తున్నారు, బ్రదర్స్ ఏం చెప్పట్లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు నేర్పినటువంటి ప్రార్థన, బైబిల్లో మనకున్నటువంటి అనేకమైనటువంటి ప్రార్థనలలో మొదటి స్థానము పరలోక ప్రార్థనకి ఇవ్వబడింది. ఏ ప్రార్థన? పరలోక ప్రార్థన. రెండవ ప్రార్థన పౌలు గారు నేర్పినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి ఉన్నటువంటి ప్రార్థనకు రెండవ స్థానం ఇవ్వబడింది. ఈరోజు చాలాసార్లు మనము వాడుక భాషలాగా క్యాజువల్గా చేస్తున్నటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన అదొక మోడల్. ప్రార్థన అంటే ప్రార్థనలో ఇలాంటి విషయాలు ఉండాలి అని యేసు ప్రభుల వారు ఒక మోడల్గా ఆ ప్రేయర్ మనకు నేర్పాడు. అందులో మొదటి మాట పరలోకమందున్న. అమ్మా, ఎక్కడ ఈ పరలోకమందున్న? నేను ఆల్రెడీ చెప్పాను, పరలోకమందున్న అంటే ఏంటి అయ్యా? థ్యాంక్ యూ జోయల్. పరలోకమందున్న, పరలోకంలో అసలు పరలోకం ఉందో లేదో వీ డోంట్ నో ఇట్, మనకు తెలియదు. కానీ బైబిల్ చెప్పింది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దాన్ని విశ్వసిస్తున్నాము. సో పరలోకమందున్న అంటే అర్థం ఏంటంటే ఆ మాటకు విశ్వాసము. ప్రార్థించే మనము ప్రార్థన చేసేటప్పుడు మొదట ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం. హెబ్రీ 11:6లో మీకు గుర్తు చేస్తాను, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము. ఆ వాక్యం కంటిన్యూషను, ఆయన యొద్దకు ఎవరైతే వస్తున్నారో ఆయన ఫలాలు దయచేస్తాడని మొదట నమ్మవలెను కదా. మార్కు 11:24 నేను చెప్పాను, ప్రార్థన చేస్తున్నప్పుడు ఏవైతే మనము ప్రార్థిస్తున్నామో అవి పొంది ఉన్నామని నమ్మాలి. పరలోకమందున్న అంటే విశ్వాసం. అమ్మ, ఏముండాలి మన ప్రార్థనలో? బయట ఉన్నటోళ్ళు దయచేసి ఉంటే చర్చిలో ఉండాలి, లేకపోతే బయటికి వెళ్ళిపోవాలి. ఈ విషయాన్ని సంఘస్థులు గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాను. బయట ఎవరైనా ఉంటే చర్చిలో ఉండాలి, లేకపోతే చర్చి గేట్ అవతల ఉండాలి. అది ఎవరైనా దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. రెండవ మాట పరలోకమందున్న. రెండవ మాట మా తండ్రి. అమ్మ, ఏంటి? మా తండ్రి. మా తండ్రి అనే మాటకు మనం ఏం చెప్పుకున్నామంటే, ప్రార్థించే మనము ఆయన తోటి ఖచ్చితంగా ఏమి కలిగి ఉండాలి అంటే వ్యక్తిగత సంబంధం, వ్యక్తిగత సహవాసము కలిగి ఉండాలి. ఒకవేళ దేవునితో వ్యక్తిగత సంబంధం కానీ మనం కలిగి లేకపోతే మనం ఆయనను అడగడానికి మనకు రైట్స్ రావు. ఆయన అడగడానికి మనకు అంత ప్రాధాన్యత అనిపించదు. ఇప్పుడు ఎవరినో రోడ్డు మీద పోయేటోళ్ళు మనం అడగగలుగుతాం, ఏదైనా అడగలేము. అదే మన అనుకునేటోళ్ళనైతే మనం ఈజీగా అడగగలుగుతాం. మొదటిది విశ్వాసము. మా తండ్రితో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధము. మూడవ పదము నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి మూడవ పదము నీ నామము ఏం చేయబడునుగాక? పరిశుద్ధపరచబడునుగాక. ఈ మాటకు అర్థం ఏంటంటే మనము దేవుని పరిశుద్ధపరచబడునుగాక అనేటువంటి మాటలో ఆయన ఏమై ఉన్నాడో తెలియజేస్తున్నాము. మన ప్రార్థనలో ఖచ్చితంగా ఆరాధన కలిగి ఉండాలి. ఏముండాలి?
డైరెక్ట్గా చాలామంది దేవుని దగ్గరికి రాగానే నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, అది సాయం చేయి, ఇది సాయం చేయి, నాకు ఆ విధంగా ద్వారాలు తెరువు, ఈ విధంగా ద్వారాలు తెరువు అని అడుగుతుంటారు. నో, దేవుని దగ్గరికి వచ్చిన మనం మొదట ఆయన ఆరాధన చేయాలి. ఇప్పటిదాకా మనం చేసిన పని అదే. ఏం చేసాము? ఆరాధన చేశాము. ఆయన ఏమై ఉన్నాడో చెప్పుకున్నాము. ఆయన లాంటి వారు ఎవరు లేరని మనము తెలియజేసుకున్నాము. ఆయన తప్ప కార్యాలు చేసేవారు ఎవరు లేరని మనం విశ్వసించాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, 3వ మాట, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఆరాధన. ఆరాధన. చాలాసార్లు ఆరాధన అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో పెద్ద హడావిడి చేస్తే ఆరాధన అనుకుంటాం. ఆరాధన అనే మాటకు అర్థము సంతోషపరచుట. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వర్షిప్? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వర్షిప్? వర్షిప్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి సంతోషపెట్టడం. సంతోషపెట్టడమే ఆరాధన. నువ్వెంత సేపు చప్పట్లు కొట్టినా, నువ్వెంత గట్టిగా పాట పాడినా, నువ్వు ఏమి చేసినా నిన్ను బట్టి దేవునికి సంతోషం కలగకపోతే ఆ పాట ద్వారా దేవునికి ఏమీ రాదు. బైబిల్లో ఏం చేయకుండా దేవుని సంతోషపెట్టేటోళ్ళ గురించి చెప్తాను. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అబ్రాము. ఒకరోజు దేవుడు వచ్చాడు, అబ్రాం గారండి, సార్ నీ కొడుకుని తీసుకొని గుట్ట మీదకి వచ్చేసాయి. ఏ కొండది? మోరియా పర్వతం మీదకి వచ్చేసాయి. దేవుడు మాట చెప్పగానే ఏమాత్రము సంకోచించలేదు, ఏమాత్రము ఆలోచించలేదు. లేక ఇచ్చినావు, నువ్వు అట్లా నువ్వు ఇట్లా, నేను నిందలేమేయలేదు. కట్టెలు తీసుకున్నాడు, కొడుకుని తీసుకున్నాడు, పండలను అక్కడ హోల్డ్ కామని చెప్పాడు, పైకి ఎక్కాడు. ఎక్కుతుంటే కొడుకు అడుగుతున్నాడు, నాన్న బలివ్వడానికి కావలసిన కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ బలి పశువు ఏది? దేవుడు చూసుకుంటాడు, బేటా తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి పోయినాక కొడుకును పడుకోబెడితే నేను మళ్ళీ చెప్తాను, ఇస్సాకుకు తండ్రి తీసుకుపోతుంటే చిన్న పోరగాడు కాదు. మీరు బైబిల్ స్టడీకి వస్తే మీకు తెలుస్తుంది. అప్రాక్సిమేట్లీ 20+ ఉన్నాయి అప్పటికి ఆయనకు. ఎన్ని 20+ ఏజ్. చాలామంది పోరగాడు అనుకుంటుంటారు ఇస్సాకును. కాదు, అది 22వ అధ్యాయంలో ఉంటుంది. 24వ అధ్యాయంలోకి వెళ్తే అప్పటికి ఇస్సాకు వయసు 40 ఏళ్ళని రాసి ఉంటుంది. మీకు దొరికింది ఎప్పుడైనా చదివింటారా? 24వ అధ్యాయంలోకి వెళ్తే 40 years వాళ్ళ నాయన సంబంధం తీసుకొచ్చిండు. అప్పుడు మీడియేటర్ ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరండి? ఎలియాజర్ గారు రిబ్కాన్ తీసుకొని వస్తుంటే ఇస్సాకు సాయంత్రం వేళ పొలములో ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు ఆయన వయసు 40 ఏళ్ళు. 22వ అధ్యాయానికి 24వ అధ్యాయానికి 22వ అధ్యాయంలో ఇస్సాకును బైకి తీసుకెళ్లారు. అప్పుడు 20+. వాళ్ళ నాయన కాళ్ళు కట్టేస్తుంటే తెంపుకొని పోలేడా? వాళ్ళ నాయనకు కొడుకు పుట్టేసరికి ఎంత ఏజ్ బ్రదర్? ఇస్సాకు పుట్టేసరికి ఎంత అండి? అప్పటికే 100 years ముసలోడు. ఈ పోరగానికి 20 అంటే అప్పటికే అబ్రామ్ సార్కి ఏజ్ ఎంత? 120. ఈయన వాళ్ళ నాయన దొబ్బేసి తప్పించుకొని పారిపోలేడు అనుకుంటున్నారా? ఈజీగా తప్పించుకోగలుగుతాడు. ఈ సబ్మిట్ ఇస్ సెల్ఫ్. తన్ను తాను వాళ్ళ నాన్న తీసుకొని కత్తి వేయబోతుంటే ఒక ఆవాజ్ వినబడుతుంది, అబ్రామ్ ఈ కారణం బట్టి నాకు తెలిసింది నువ్వు నాకు లోబడే. అబ్రామ్ దేవుని సంతోష పెట్టిండా, బాధ పెట్టిండా? ఒబీడియన్స్ చూపించిండా, రిజెక్ట్ చేసిండా, ఇగ్నోర్ చేసిండా బ్రదర్? లే. ఈరోజు ఆరాధన అంటే అయ్యా దేవునికి విధేయత చూపడం ఆరాధన. ఆమేన్, ఆమేన్. ఓ 10 పాటలు పాడితే ఆరాధన అనుకోవద్దు. మన పాడే పాటలు ఆరాధన 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 20 సార్లు అంటే అది ఆరాధన అనుకోకండి. నో, ఇట్స్ నాట్ ఏ వర్షిప్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వర్షిప్ అంటే దేవుణ్ణి సంతోషపెట్టాలి. నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నువ్వు
మొదటి మాట పరలోకమందున్న అంటే ఏముండాలి అమ్మా? ఏముండాలి? విశ్వాసం ఉండాలి నువ్వు ప్రార్థించేటప్పుడు. ఒకవేళ నీకు విశ్వాసం లేకపోతే ప్రార్థన చేయకు, సైలెంట్గా కూర్చో. సైలెంట్గా కూర్చో. ఒక మాట దేవుణ్ణి అడుగు, ప్రభువా నాకు విశ్వాసం లేదు. నేను ఆల్రెడీ గుర్తు చేశాను. యేసు ప్రభుల వారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. వాళ్ళ కొడుకు బై బర్త్ నుంచి చిన్నప్పటి నుంచి ఒక జబ్బు ఉంది. వాడు నీళ్లు చూసినా, నిప్పు చూసినా నురుగు గార్చుకొని అక్కడికక్కడే పడిపోతున్నాడు. మరి పిడిసో ఏంటో నాకు తెలియదు, పడిపోతున్నాడు. శిష్యుల దగ్గరికి వచ్చిండు బాగు చేయమని. శిష్యులు చేయలేకపోయారు. తర్వాత యేసు దగ్గరికి వచ్చాడు. యేసు అన్నాడు, నేను బాగు చేస్తానని నువ్వు నమ్ముతున్నావా? నీకు నమ్మకం ఉందా నేను బాగు చేస్తానని? ఆయన అన్నాడు, అంటే ప్రీవియస్ నా ఎక్స్పీరియన్స్ చూస్తే ఐ హ్యావ్ ఏ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో నాకున్నటువంటి నా పాత జీవితాన్ని బట్టి ఇప్పుడు నువ్వు చేస్తావంటే నాకు నమ్మకం రావట్లేదు అని ఆయన అన్న పదం ఏంటంటే, నువ్వే నాకు అపనమ్మకము కలగకుండా సహాయము. ఈరోజు నీకు నమ్మకం రాకపోతే ఎవరిని అడగాలి? యేసు. నీకు విశ్వాసం లేకపోతే ఎవరిని అడగాలి? యేసునే అడగాలి. ప్రభువా నాకు విశ్వాసం దయచేయి, నీ కార్యాలు నేను నమ్మలేకపోతున్నాను, ఎందుకో నా మైండ్ సెట్ యాక్సెప్ట్ చేయట్లేదు ఇది జరుగుతుందని. ఆయన అడిగితే ఏమిస్తాడు? ఆయన దేనికి ఫౌండరు, దేనికి క్రియేటరు? విశ్వాసమునకు. ఇఫ్ యు వాంట్ ఫెయిత్ ఆస్క్ టు హిమ్, హీ విల్ ప్రొవైడ్ ఇట్. నీకు విశ్వాసం లేకపోతే ఆయన అడగండి. ఎందుకంటే హెబ్రీ 12:2 రాయబడి ఉంటుంది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు ఆయనే. హల్లెలూయా. విశ్వాసం ఉండాలి. రెండోది వ్యక్తిగత సంబంధం ఉండాలి. అయ్యా పరలోక ప్రార్థన పక్కన పెట్టి ఈ 10 పదాలు చెప్పిస్తాను మీకు ఈరోజు. మీరు ఇవి చెప్పొద్దు, ఇంకా ఇప్పుడు ఓన్లీ ఈ సైడ్ వే చెప్పాలి. ఏది? విశ్వాసము, వ్యక్తిగత సంబంధము, ఆరాధన, ఇవి చెప్పుకుంటూ రావాలి. వస్తారనే అనుకుంటున్నాను, మీరు ఇక్కడ ఉంటేనే వస్తారు. ఏముండాలి ఇక్కడ? బాడీ కాదు, మైండ్ కూడా ఉండాలి ఇక్కడే. ఎంతమంది తెచ్చుకున్నారు మైండ్ ఉంది ఇక్కడికి? సిస్టర్లు ఎత్తినారు, బ్రదర్స్ ఎత్తుతలేరు. అదే అసలు ఆ క్వశ్చన్ ఏంటి మాస్టర్ గారు అంటే చాలాసార్లు మనం ఇక్కడే ఉంటాము కానీ ఇక్కడే కూర్చుంటాం కానీ మన దమాకి ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది, మన బ్రెయిన్ ఎటేటో ఆలోచిస్తుంటుంది, మన మైండ్ ఇక్కడ ఉండదు అసలు. మన ప్రాణాత్మ శరీరాలు ఇక్కడే ఉండునుగాక. ఆమేన్. 4వ పదంలోనికి చూడండి తల్లి. 4వ పదము, నీ రాజ్యము అమ్మ ఏమొచ్చును గాక. యేసు ప్రభుల వారి దగ్గరికి ఆయన శిలోమరాను మీద వ్రేలాడుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఒక దొంగ ఉన్నాడు, కుడి సైడ్ కూడా లెఫ్ట్ రైట్లో 2 దొంగలు ఉన్నారు. ఒకరు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని వాయా, నువ్వు రక్షకుడువా? ఒకవేళ నువ్వు రక్షకుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని రెండో వ్యక్తి అన్నాడు, మనం సేమ్ అదే శిక్ష విధిలో ఉన్నాం, అయినా నీకు ఇంకా మార్పు రాలేదా? మీకు విషయం చెప్పనివ్వండి. ఒకడు కాలిపోతుంటాడు, అయినా నేను కాలుతున్నానన్న విషయాన్ని గుర్తించలేడు. శరీరం కృషించిపోతుంటుంది, అయినా నాకు ఈ బీమార్ వచ్చిందని ఆ శరీరానికి ఇంకా అర్థం కాదు. డాక్టర్లు అంటారు నీ స్టేజీ లాస్ట్ స్టేజ్ అంటారు. అప్పుడు ఏ స్టేజ్? సో ఈ ముందు జాగ్రత్తగాని కలిగి ఉంటే అది ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే దానికి ఏదైనా క్యూర్ కావడానికి అవకాశాలు ఉండేటివి. రెండవ దొంగ అన్నాడు, అట్లా అనాకయ్యా, మనం అదే శిక్షలో ఉన్నాం. ఆయన యాక్సెప్ట్ చేసిన పదం ఏంటంటే, ప్రభువా మాకైతే ఇది మళ్ళా మీకు లెంటి డేస్ రావాలైతే, ప్రభువా మాకైతే ఇది. లూకా 23:43 ప్రభువా మాకైతే ఇది న్యాయమే. అంటే మేము ఏదైతే పనిష్మెంట్ అనుభవిస్తున్నామో దానికి తగ్గ తప్పులు మా దగ్గర ఉన్నాయి, కానీ నీలో ఏ పాపమో లేదు. ఈ యాక్సెప్టెడ్ జీసస్.
ఈయన ఏ స్థితిలో ఉన్నాడో ఒప్పుకున్నాడు, నాకైతే ఇది న్యాయమే, నేనైతే ఈ పొరపాటు చేశాను నాకైతే. కానీ ఈయనలో అప్పుడు యేసుప్రభు అన్నాడు, నేడు నువ్వు నాతో కూడా. ఈరోజు పరలోకము అనేది ఒకటి ఉంది అని బైబిల్ చెప్తుంది, దాన్ని మనం నమ్ముతున్నాం. ఇప్పుడు మొదటి రాకడ అయిపోయింది. అయ్యా మొదటి రాకడ అయిపోయిందా అయిపోలేదా? ఇంకా చాలామంది మొదటి రాకడ అయిపోలేదని ఎదురు చూస్తున్నారు. ఎవరు వాళ్ళు? యూదులు. ఇప్పటికి ఇంకా యేసుప్రభు రాలేదంటారు వాళ్ళు. అసలు మెస్సయ్య అంటే ఆయన స్ట్రక్చర్ ఎలాగుంటుంది? ఈయనేందయ్యా అందరితో కొట్టించుకుంటాడు, తిట్టించుకుంటాడు. మెస్సయ్య ఇట్లా ఉండడు, ఆయన రాజు, ఆయన కథలు అలాగుంటాయి అంటారు. మొదటి రాకడ ఆల్రెడీ వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు ఎన్నో రాకడ కోసం ఎదురు చూస్తున్నాము. అమ్మ ఎన్నోది? అమ్మ మీరు ఎదురు చూసేటోళ్ళేనా? దేనికి? దేనికి అయ్యా? దేనికి బ్రదర్స్? దేనికి? ఒకవేళ రెండవ రాకడ కొరకు నువ్వు ఎదురు చూడకపోతే నీ భక్తి వేస్ట్. నువ్వు అక్కడికి చేరకపోతే ఈరోజు మనం చేసే ప్రయత్నాలన్నీ వేస్ట్. మనం ఎక్కడికి పోవాలని ఈ ప్రయత్నం అంతా 10 గంటలకే వచ్చి కూర్చొని 1 గంట దాకా మనము శరీరం సహకరించకపోయినా ఎందుకు కూర్చుంటున్నాము? ఆయన ఉండు స్థలములో మనం కూడా ఉండాలి. విడిచిపెట్టబడుట బహు ఘోరము, అక్కడ అగ్ని ఆరదు, చద్దామన్న సావు రాదు, ఆత్మకి చద్దామన్న చావు రాదు, యుగ యుగాలు భరించాలి. సో తప్పించుకోవడానికి ఒకటే ఒక ఆప్షను, అది యేసు ప్రభుల వారు మాత్రమే. ఆమేన్. అయ్యా 4వ పదము నిరీక్షణ. మన నిరీక్షణ అంటే దేనికోసం ఎదురు చూస్తున్నాము? నిరీక్షణ అంటే అర్థం ఏంటి తల్లి? వాక్యం నాయన. ఎబ్రి 11:1 బుక్ ఆఫ్ హీబ్రూస్ 11th chapter 1st verses. విశ్వాసం అనున్నది అమ్మ నిరీక్షింపబడు వాటి యొక్క, అంటే ఏదైతే జరుగుతాదు అని నువ్వు నమ్మి ఎదురు చూస్తున్నావో దాన్ని ఏమంటారంటే నిరీక్షణ. అమ్మ నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడడము. ఎదురు చూడాలంటే నీకేముండాలి? విశ్వాసం ఉంటేనే ఎదురు చూస్తావు, లేకపోతే ఎదురు చూడవు. 4వ పదము నిరీక్షణ. 5వ పదంలోనికి రండి నాయన. నీ చిత్తము, పరలోక ప్రార్థన ఎంతమంది గుర్తుకుంది? నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును. అమ్మ ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? యాక్సెప్టెన్స్, లోబడుట. అంటే అక్కడ ఏమనుకుంటున్నావు, ఇక్కడ అదే జరుగును గాక. అమ్మ ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన మాటకి లోబడుతున్నావు. నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమే. నువ్వు పరలోకమందు ఎలాగో భూమి యందును అలాగే జరుగునుగాక. అంటే మీకు నేను చాలాసార్లు చెప్తాను ఈ పదం, మళ్ళా గుర్తు చేస్తాను. దేవుడు నీ గురించి, అయ్యా నీ గురించి, నా గురించి ఎప్పుడు రాసి పెట్టాడు? బ్రదర్ నీ గురించి ఎప్పుడు రాసి పెట్టాడు దేవుడు? నువ్వు పుట్టినాకనా? నువ్వు బాగా చదువుకున్నాకనా? నీకు మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి నీ ఫ్యూచర్ ఇట్లుంటుందని చెప్పిండా? అమ్మా ఎప్పుడు? దీప్తమ్మ చెప్తుంది, జగత్తు పునాది. రెగ్యులర్గా శ్రీల గుడికి వస్తుంది, అందుకే వాక్యం నేర్చుకుంటుంది. అమ్మా ఎప్పుడు మన గురించి దేవుడు రాసి పెట్టాడు? భూమి ఆకాశాలు చేయకముందే, నీ తల్లి గర్భములో నువ్వు పిండముగా రూపించబడక మునిపే. గాడ్ యు నో హూ యు ఆర్. దేవునికి తెలుసు నువ్వు ఎవరో. హల్లెలూయా. నీ గురించి ఈరోజు ప్లాన్ వేసి పెట్టలేడు. ఈరోజు మీ ఫ్యూచర్ గురించి టెన్షన్ పడాకండి. ఎవరు మీ ఫ్యూచర్ గురించి టెన్షన్ పడాకండి, ఆల్రెడీ లిఖించబడ్డది. ఆమేన్. ఆయన ఏదైతే లిఖించాడో అదే జరుగుతుంది. ఈరోజు నువ్వేం ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభా నీ చిత్తం ఏది ఉంటే. ఆమేన్. 2026 ఎన్నో తారీఖు అయ్యేది? 5, మా ఊర్లో 5. 2026 జూలై 5వ తారీఖున దేవునికి ఆల్రెడీ ఎందుకో ఈ పేపర్ తయారు చేస్తాడు జానపాస్టర్, ఆల్రెడీ డేట్ వేసి పెడతాడు. సో ఆల్రెడీ దేవుడు ఏం చేసి పెట్టాడు మన గురించి, ఈ రోజు గురించి? హీ డిడ్ నాట్ రైట్ నౌ,
హీ రోట్ ఇట్. ఆయన ఆల్రెడీ రాసి పెట్టేశాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? నువ్వు ఏదైతే రాసి పెట్టావో నా గురించి అదే నెరవేరునుగాక. హల్లెలూయా. ఏది నెరవేరునుగాక? నువ్వు అనుకునేదే నెరవేరునుగాక, నీ చిత్తంలో ఉండేదే సిద్ధించునుగాక, నీ ఆలోచనలే. ఇప్పుడు ఏం చేయాలి? మన పరలోక ప్రార్థనలో 5వ పాయింట్ ఏంటి? లోబడుట. పరలోకమందు నీ చిత్తం ఎలాగో భూమి యందును అలాగే నెరవేరునుగాక. 5వ మాట ఏంటి? ప్రార్థించే మనము దేవుడు ఏమి చేసినా ఆయన చిత్తానికి విధేయత చూపించాలి, లోబడాలి. నీ చిత్తం ప్రభా, నీ చిత్తం ప్రభా, మా ఆలోచన కాదు. బైబిల్లో ఒక ఆయన యుద్ధం చేయడానికి వెళ్ళిండు. యుద్ధం చేయడానికి ముందు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇలా యాక్సెప్టెన్స్ వచ్చినటువంటి దైవజనులను మీకు గుర్తు చేస్తాను. బైబిల్లో దినవృత్తాంతముల గ్రంథము ఎన్ని ఉన్నాయి మనకు? దినవృత్తాంతాలు 2 ఉన్నాయి. అయితే నా దాంట్లో కూడా 2 ఉన్నాయి. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము, బుక్ ఆఫ్ 2 Chronicles 20 chapter 12th verses 12వ వచనం. నాయన బ్రదర్స్ ఎవరైనా చదువుతారా? 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనము. అయ్యా బ్రదర్స్ అంటే మీరే. సిస్టర్లు రెడీగా ఉన్నారు చదవడానికి. మా అయ్యా అప్పటి నుంచి శంకర బ్రదర్ ఒక్కడే చదువుతున్నాడు. మా దేవా, మాకు శక్తి మా చాలదు అంటే ఎవరి మీద ఆధారపడుతున్నాడు? నువ్వు అటు సైడ్కి ఉండయా, నేను చూసుకుంటా అన్నాడా? ఏమన్నాడు? మా శక్తి. అయ్యా లెక్క ప్రకారం యెహోషాపాతుకు శక్తి లేదనుకుంటున్నారా? ఎన్నో రాజ్యాలు జయించినటోడు. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చేసరికి నీ బలము పనికిరాదు. నేను ఈరోజు మన డైలీ ప్రామిస్లో మన గ్రూప్లో ఒకటి పెట్టింటాను. కొందరు ఎంతమంది చదివినారో నాకు తెలియదు. అసలు గ్రూపులో వాక్యం వస్తుందన్న విషయం ఎంతమందికి తెలుసు? కొందరు గుర్రాలను బట్టి అతిశయపడతారు, కొందరు రథాలను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైనా ఎవరిని బట్టి? యెహోషాపాతు చేయగలుగుతాడు, కానీ చెప్తున్నాడు, చదువునన్న, మా శక్తి చాలదు. చదవయ్యా. ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని. ఏం ప్రార్థన అండి! అమ్మ లోబడుతున్నాడా లేదా? పరలోక ప్రార్థనలో ఏంటయ్యా మాట? పరలోకమందు నీ చిత్తం ఎలాగో దేవునికే సబ్మిట్ చేసుకోవాలి. నీ చిత్తం ప్రభా, నీ చిత్తం, నీ చిత్తము. నెక్స్ట్ పదము చూడండి, మా అనుదిన. ఏ ఆహారం? అడగకపోతే రాదా సిస్టర్? ఎందుకు యేసుప్రభు ఈ పదాన్ని పర్టికులర్గా పరలోక ప్రార్థనలు పెట్టి ఇచ్చాడు? ఏంటి అదే ప్రార్థన? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. అయ్యా ఆ మాటకు అర్థము భోజనం గురించి కాదండి. ఆ మాటకు అర్థము భోజనం కోసము కాదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రార్థనలు ఏముండాలంటే విన్నపాలు ఉండాలి, విజ్ఞాపన ఉండాలి. ఆమేన్. మరి దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే అడగడం ఇప్పుడు వచ్చింది. అమ్మా ఈ 5 ఎక్కడైనా మనిషికి కావాల్సిన అడిగినట్టు వచ్చినాయా బ్రదర్? వచ్చినాయా? మొదటిది పరలోకమందున్న ఎవరికి సంబంధించింది? మా తండ్రి. ఎవరికి సంబంధించింది? నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఎవరికి సంబంధించింది? నీ చిత్తం వచ్చును గాక. ఎవరికి సంబంధించింది? పరలోకమందు నీ చిత్తం ఎలాగో భూమి యందును. ఎవరికి సంబంధించింది? ప్రార్థనలో ఇప్పటిదాకా మనిషి కోరికలు ఏమైనా వచ్చినాయా? మీరు రాగానే స్టార్ట్ చేస్తారు, ప్రభా మా ఓడికి మంచి సీట్ రావాలి, ప్రభా నా బిడ్డకు మంచి సంబంధం రావాలి. దేవుడు అంటాడు, అరే రే 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 రే, నువ్వు నన్ను స్తుతించవా?
నన్ను ఆరాధన చేయవా? చాలామంది ఆరాధనకు ఉండరు, వాక్యానికి వస్తారు, కొద్దిమంది వాక్యానికి కూడా రారు. వాళ్ళు ఎప్పుడో ఆశీర్వాదాలకు వస్తారు, పరిశుద్ధులు వాళ్ళు. ఎప్పుడు ఉండాలి దేవుని సన్నిధిలో? స్టార్టింగ్ నుంచి కనబడాలి మనము. బైబిల్లో పరిశుద్ధులు ఈ విధంగా ప్రార్థన చేశారు. 42వ కీర్తన బ్రదర్, మొదటి 2 వచనాలు. కీర్తనలో 42వ కీర్తన మొదటి 2 వచనాలు చూసినా? దాసన గట్టి చదువుతున్నా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. అమ్మ, ఎవరిని దర్శించుటకు? జీవము గల దేవుణ్ణి. చదవనా? దేవుణ్ణి కొరకు తృష్ణ గొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేనెప్పుడు కనబడేదను. అబ్బా, ఏం ప్రార్థన అండి ఇది! వీళ్ళ ఆరాటం ఏంటంట? ఎప్పుడెప్పుడు అందరికంటే ముందు చర్చికి రావాలా, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో కనబడాలా, ఎప్పుడెప్పుడు. నేను కొద్దిమందిని వర్షిప్ గమనిస్తుంటాను. 10 కాగానే ఉండేటువంటి వ్యక్తులు చాలా తక్కువ అంటారు. ఈరోజు 10 కాగానే పాస్టర్ గారి కంటే కూడా ముందుకు రావడానికి ప్రయత్నం చేసే వ్యక్తులలో మొదటి వ్యక్తి నాకు మన ప్రెసిడెంట్ గారు కనబడతారు. ఇంకా కొద్దిమంది సిస్టర్లు అప్పుడప్పుడు వాళ్ళు వచ్చిపోతుంటారు. అయ్యా, ఎప్పుడు ఉండాలి మనము? నేనెప్పుడు దేవుని సన్నిధిలో కనబడతానా? దేవుని సన్నిధిలో మనం గుడ్ మార్క్ చేయించుకోవాలి. కొరహావు కుమారుల ప్రార్థన, నా ప్రాణము దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశపడుతుంది. మీ ప్రాణము? మీ ప్రాణం నేను చెప్పానా? ఎప్పుడు చర్చ అయిపోతుందని ఎదురు చూస్తుంటుంది మీ ప్రాణాలు. నిజాలు చెప్పండి. అయ్యగారు నిజం చెప్పినారని స్మైల్ ఇస్తున్నారు. ఎప్పుడెప్పుడు చర్చ అయిపోతుందా? అద్భుతమైన విషయం ఏంటంటే, చర్చిలలో ఎప్పుడు విశ్వాసులు కూర్చున్నకి ఎదురుగా టైం ఉండదు. పాస్టర్ గారికి ఎదురుగానే టయాలు ఉంటాయి. ఈడొక టైం ఉంది, ఆడొక టైం ఉంది. ఎందుకంటే విశ్వాసులు ఏం చూసుకోవద్దని? టైం పట్టించుకోవద్దని. ఒకవేళ టైం పంచాలిటీ పాటించాల్సి వస్తే ఎవరు పాటించాలని? పాస్టర్ గారు. మనమేమో ఫోన్లు ఉన్నాయి. నేను ఇంతకుముందు ఒక చర్చిలో సేవ చేసేటప్పుడు నేను వెళ్ళాక బోర్డులు పెట్టించాను. ఏం పెట్టించానంటే, ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద ఫోన్స్ అనేసి అంటించాను. డోర్లకు అంటించాను, ఇట్లా సైడ్లో 2-3 అంటించాను. దాన్ని ఖచ్చితంగా చాలామంది సీరియస్గా ఫాలో కావడం స్టార్ట్ చేశారు. చివరికి ఎంత అర్జెంట్ ఉన్నా సైలెంట్ మోడ్లోనే పెడతారు. కానీ ఫోన్లో అయితే, ఇప్పుడు ఒక ఆయన ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా పేర్లు చెప్పనులే, ఎందుకులే. కానీ లేడు, వెళ్ళిపోయాడు బ్రదర్. నేను తర్వాత ఫోన్ చేసి అడుగుతాను, ఏమైందయ్యా వెళ్ళిపోయినావంటే, ఫోన్ వచ్చింది సార్. అసలు ఆ ఫోన్ సైలెంట్గా ఉంటే, లేదా స్విచ్ ఆఫ్ పెట్టింటే. అపవాదికి నువ్వు దేవునితో గడపడము ఇష్టం ఉండదు. దయచేసి గమనించండి. అందుకే అపవాదికి చోటియ్యకుడి. వాడు ఏదైనా వాడుకోవడానికి ట్రై చేస్తాడు దేవునికి దూరం చేయడానికి. కాబట్టి వానికి దేంట్లో మనము అవకాశం ఇవ్వద్దు, చాయిస్ ఇవ్వద్దు అసలు. ఇప్పుడు అయ్యా 5 అయిపోయినాయి, 6వది మనిషికేం కావాలో ఇప్పుడు అడుగుతున్నాడు. అయ్యా మా అనుదిన, ఎన్నో మాట ఇది? 6వ మాట. 5 మాటలలో ఏం రాలేదు బ్రదర్? మనిషి కావాల్సి అడగడము లేదు అసలు. దేవుడు ఏమై ఉన్నాడో చెప్పే విషయాలే ఉన్నాయి అన్నీ. ఈరోజు నీ ప్రార్థనకు జవాబు రావాలి అంటే ఎవరన్నా వాక్యం చూడండి నాయన. యాకోబు పత్రిక నేను 1 గంటకు చర్చి ముగిస్తాను ఖచ్చితంగా. 4వ అధ్యాయం మొదటి వచనము. మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుచున్నాయి? మీ అవయములలో పోరాడు మీ 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 రాజు బ్రదర్ ఏంటివి? ఏ ఇచ్చలు? కొంచెం బ్రదర్స్ వినబడుతుందా ఈ పదము? భోగేచ్ఛల నుండే కదా. కింద వచనము, మీరు ఆశించుచున్నారు కానీ
మీకు దొరుకుట లేదు. చాలు తల్లి. 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమి. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. అమ్మ, ఎవరికి శత్రువు? లోకముతో స్నేహం చేసేటోడు దేవునికి శత్రువు. దయచేసి మనుషులకు శత్రులం అయితే అనుకోవచ్చు, వాడు నన్ను వగలదీసేది ఏముందిలే అనుకోవచ్చు. కానీ దేవునికే శత్రువు అయితే అమ్మా ఎక్కడికి పోతాం? ఎవరి దగ్గరికి వెళ్తాం? ఏడ తప్పించుకుంటాం? అడగడం ఇప్పుడు వచ్చింది. ఎప్పుడు అడగాలి? పైన ఆయనను స్తుతించినాక, ఆయనను ఆరాధించినాక. 5 విషయాలు బ్రదర్స్ చెప్తారు. 5 విషయాలు పరలోక ప్రార్థనలు 5 విషయాలు చూడకుండా. సరే చూసే, ఓకే. మొదటిది విశ్వాసం. బ్రదర్ సిస్టర్ మీరు కదా. విశ్వాసం, వ్యక్తిగత సంబంధం. 3వది స్వప్న సిస్టర్ గారు. 3వది ఆరాధన. 4వది 4వది నిరీక్షణ. 5వది లోబడుట. ఇక మీరు వాక్యం తెలిసింది అనుకోండి, లోకాన్ని పక్కన పెడతారు. దేవునిలో ఇలా భలే ఉంటుంది. ఆ దేవునిలో ఆ ఎగ్జైట్మెంట్. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. 6వది మా అనుదిన ఆహారము. అంటే ఏంటి? ఈ మాటకు అర్థం ఏంటి? విన్నపము. ప్రభా, అయ్యా ఈరోజు నీకేం కావాలో దేవుణ్ణి అడుగు. చాలాసార్లు దేవుడు అంటాడు, మీరు అడగనందుకే నేను ఇవ్వట్లేదు అంటాడు. మనం ఏమనుకుంటాం సార్? మనసులో అనుకుంటాం కానీ దేవుణ్ణి అడగం. మీకు అర్థమయ్యే మాట చెప్తాను. ఒక వ్యక్తికి మనం విషయం తెలియజేయకుండా, ఆ బ్రదర్ నాకు ఈ ఫేవర్ చేస్తే బాగుండు, ఈ సిస్టర్ నాకు ఈ ఫేవర్ చేస్తే బాగుండు అని మనం అనుకునే బదులు మనం దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ నుండి నేను దీన్ని ఆశిస్తున్నాను, మీకు కుదిరితే దీన్ని చేయండి. అమ్మా మీకు అర్థమవుతుందా? పెద్దలు ఏదో అంటారు, అడగకపోతే. బైబిల్లో పదే పదే రాయబడింది, అడుగుడి మీకు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే. స్పీడ్గా చదివేటోళ్ళు ఎవరైనా ఉంటే యోహాను 14:14 స్పీడ్గా చదివేటోళ్ళు ఉంటేనే వెళ్ళండి. యోహాను 14:14. మేము ఎట్లా స్పీడ్గా చదవం అనేసి అందరూ చూస్తలేరు. నా నామమున మీరు నన్నేమి అడిగినను. ఏంటి సిస్టర్? కొన్ని అడిగితే అని రాసిందా? స్పెసిఫిక్ వాటిని మాత్రమే అడగండి అని రాసిందా? వాట్ ఎవర్ యువర్ విష్, నీకేం కావాల్సిన నన్ను అడుగు. ఎవరన్నారు తల్లి ఆ పదము? ఈరోజు మన పేరెంట్స్ మనకి ఇవ్వకపోవచ్చు, మన భర్త ఇవ్వకపోవచ్చు, మన భార్య మనకి ఇవ్వకపోవచ్చు, మన తల్లిదండ్రులు మనకి ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఆయన ద్వారములు తెరవగా వాటిని మూసేవారు ఎవరు లేరు. విశ్వాసంతో అడగడం నేర్చుకోవాలి. అయ్యా 6వ మాట విన్నపము. ఈ విన్నపాలు ఎలా చేయాలి? గంట సేపు నుంచి ఉన్నాయిడా, ఏమి ఇచ్చేది ఉందా లేదా? కాదు, అలా కాదు. ఫిలిప్పీ 4 బైబిల్లోనే మాట్లాడుకుందాం. ఫిలిప్పీ 4 బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ 4th చాప్టర్ 6th వర్సెస్ బ్రదర్. 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గురించి చింతపడకుడి కానీ, ఏంటి సిస్టర్? ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఎట్లా తెలియజేయాలంట? మన ప్రార్థన అవసరతలు కృతజ్ఞతాపూర్వకంగా అంటే ఏంటి? కృతజ్ఞత అంటే ఏంటి? ఇంతకుముందు చేసిన వాటికి థ్యాంక్స్ చెప్తూ,
అన్న లాస్ట్ టైము నువ్వు సాయం చేసావు, ఆ రోజు దాన్ని బట్టి నేను ఇది చేయగలిగాను, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు ఒక చిన్న అవసరం వచ్చింది. మీకు అర్థమవుతుందా అండి? ఇంతకుముందు చేసిన వాటికి థ్యాంక్స్ చెప్పండి, ఇప్పుడు కొత్త పిటిషన్ వేయండి. మీరు ఇంతకుముందు వాటికి కృతజ్ఞత చెప్పకుండా ఇప్పుడు మళ్ళీ అడిగితే దేవుడు అంటాడు, వీడికి నియత లేదు, అసలు వీడి కృతజ్ఞత లేదు. ఏం చేసినా అయ్యా చాలామంది ప్రార్థన చేస్తే బాగైంది అంటారు. లెక్క ప్రకారం ప్రార్థన చేస్తే బాగైనప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఒక చిన్న మాట థ్యాంక్స్ చెప్పండి. మీరు స్పెషల్ కానుక ఇవ్వకపోయినా పర్వాలేదులేండి, మైకులు నిలబడి దేవుడు ప్రార్థన బట్టి నాకు కార్యము చెప్పండి. ఒక జాబ్ ఇచ్చిండు దేవుడు, వచ్చి ముందు చెప్పండి. ఫ్యామిలీలో ఒక మేలు చేసిండు, థ్యాంక్స్ చెప్పండి. దేవుడు మనము ఎదురు చూస్తున్నాడు. ఏంటివి? కృతజ్ఞతాపూర్వకంగా మీరు వచ్చి మీ విన్నపాలు, అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మనమేమో ఇంతకుముందు చేసిన దానికి థ్యాంక్స్ చెప్పము. కొద్దిమంది ఎప్పుడు ఫోన్లు చేస్తారంటే టైం బిన్ ఫోన్లు. అంటే ఎట్లాంటివి ఉంటాయంటే వాళ్ళు ఫోన్ చేసినారంటే ఇంక ఏదో అవసరం ఉంది కాబట్టి ఫోను, ప్లీజ్ అట్లా తెచ్చుకోవద్దు. అవసరం ఉన్నా లేకపోయినా విషర్స్గా ఉండడం మంచిది. దేవుని దగ్గర చాలామంది ఎట్లా వస్తారంటే ఇంక ఇప్పుడు ఏదైనా పెద్ద చర్చికి రానులు ఈరోజు చర్చికి వచ్చినారంటే ఏదో కథ ఉంటుంది, ఏదో కష్టం వచ్చింది అందుకే ఈరోజు వచ్చి కూర్చున్నారు. లేకపోతే వచ్చే రకము కష్టం వచ్చినా రాకపోయినా దేవుణ్ణి ఆరాధించడం మన ధర్మం. ఆమేన్. మనం చేయబడింది ప్రభువుని స్తుతించడానికే. 6వ మాట ఏంటయ్యా? విన్నపం, కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పడం. మొదటి మాట విశ్వాసం ఉండాలి మన ప్రార్థనలో. 2వ మాట దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండాలి. 3వ మాట ఆరాధన ఉండాలి మన ప్రార్థనలో. 4వది నిరీక్షణ ఉండాలి మన ప్రార్థనలో. 5వది లోబడడం నేర్చుకోవాలి, దేవునికి విధేయత చూపాలి. 6వది విన్నపం చేయాలి. 7వ మాట ముందుకెళ్దాం నాయన, నేను ముగించేస్తాను. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం. ఎట్లా అండి? ఈ ప్రార్థన యేసుప్రభువు నేర్పిన ప్రార్థన చూడండి. అయ్యా ఏం చేయాలి? మా రుణస్థులను, అయ్యా నువ్వు క్షమిస్తే నేను ఎట్లయితే నా పక్కనోని క్షమించినానో గట్లే నువ్వు నన్ను బి క్షమించు. డిడ్ యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? మేము ఏ విధంగా అయితే ఇతరులను క్షమించినామో నువ్వు కూడా మమ్మల్ని, అది ఆ ప్రార్థన. మనం ఏం చేస్తాం తెలుసా? మేము క్షమించాం కానీ నువ్వు మాత్రం మమ్మల్ని క్షమిస్తాడు. అరే ఇదేం లెక్క? నేను ఆ ప్రార్థనలో ఏంటి తల్లి అర్థము? మా రుణస్థులను మేము, మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇది జాన్ పాస్టర్ బయటికి వెళ్ళాడు, దయచేసి గమనించండి, వాక్యంలోనే ఉంటాడు. ఒక ఆయన ఒక యజమానికి, ఒక పెద్ద ఆయనకి ఒక ఆయన 5,000 అప్పు ఉన్నాడు. ఎంతండి? 5,000 అప్పు ఉన్నాడు. చాలా రోజులే అడుగుతున్నాడు కానీ కడతలేడు. ఒకరోజు కోపం వచ్చి మనుషులను పంపించి తీసుకొచ్చినాడు, ఇంటికి పిలిపించినాడు. ఏమైనా పైసలు ఇస్తలేవు? ఆయన యజమాని దగ్గరికి వచ్చినప్పుడు, సారీ అయ్యా తప్పు అయిపోయింది, ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నాను, నా నిమిత్తమై ఓర్చుకో, నా పిల్లల చదువులు, నా భార్య ఆరోగ్యం బాగలేదు, నా పరిస్థితులు బాగోలేవు, ఇప్పుడు కట్టలేను, కొంచెము గడువు ఇవ్వు, ఇలాంటివేవో రిక్వెస్ట్లు పెడితే ఆయన పెద్ద ఆయన కరిగిపోయి ఏం చేసినాడంటే, సరే పో నీ అప్పు కొట్టేస్తున్నాను, ఇక మీద అప్పులు చేయకుండా మంచిగా బ్రతుకుపో అని చెప్పి పంపించాడు. అయ్యా ఎంత మాఫైంది ఈయన అప్పు? 5,000 మాఫైంది. ఈయన దారిలో పోతుంటే వీనికి ఒకడు 50 రూపాయలు ఇచ్చేది ఉండే. ఎంత? ఈయన ఎంత అప్పు ఉన్నాడు? 5,000 అప్పు ఉంటే పెద్ద ఆయన ఏం చేసినాడు? క్షమించేసినాడు. వీణ ఇంటికి పోయే దారిలో ఒకడు ఎదురుపడ్డాడు, వాడు వీనికి 50 రూపాయలు అప్పు 50 రూపాయలు ఇచ్చేది ఉండే. ఈయన పోయి గల్లా పట్టుకొని, పైసలు ఏవా తప్పించుకొని తిరుగుతున్నావు, ఇస్తావా చస్తావా అనేసి ఆయన గల్ల పట్టుకున్నాడు, ఆయన కాలర్ పట్టుకొని అట్లా నిలబడ్డాడు. ఇదంతా అయ్యా అదేమో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ కొయ్యబీన్ అయితే ఎవరు నన్ను చూస్తలేరంటే ఎట్లయితుంది? మనం చేసే ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు జనాలు. ఆ విషయం మీకు అర్థమవుతుందా? ఈ ముచ్చట, సార్ నువ్వు ఇలాంటి ఒకరికి 5,000 క్షమించినావు చూడు,
వానికి ఒకడు 50 రూపాయలు ఇచ్చేది ఉండేనంట. ఓకే, 50 రూపాయలు ఇస్తావా చస్తావా అని గల్లా పట్టుకొని కొడుతున్నాడు. ఒరే వాడెంత కఠినాత్ముడు రా, నేను 5,000 క్షమించినప్పుడు వాడు 50 రూపాయలు క్షమించలేడా, వాడిని పట్టుకరారా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 20 నుంచి కింద వచనాలలో ఈ ప్యాసేజ్ ఉంటుంది. ఆ టైంలో ఆయన లాక్కొచ్చినారు. ఏమైంది సార్, క్షమించాడు అన్నావు కదా, మళ్ళా పట్టుకొచ్చినారు. నేను క్షమించినాను సరే, నేను క్షమించినట్టుగా నీకు ఇవ్వాల్సినటువంటి నువ్వెందుకు క్షమించలేదు? 5,000 ఎక్కువనా, 50 రూపాయలు ఎక్కువనా? 5,000 ఎక్కువ కదా. ఇప్పుడు దేవుడు క్షమించిన మన పాపాలు పెద్ద పెద్దవి క్షమించేసాడు, మనం మాత్రం చిన్నది కూడా టైం రాని నాకు కూడా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద టైం. అయ్యా దేనికోసం? మళ్ళీ మనం ప్రతిరోజు ఈ ప్రార్థన రోజుకు 2-3 సార్లు చేస్తాం. ఏది? పరలోకమందున్న మా తండ్రి, మేము మా రుణస్థులను క్షమించినట్టుగా నువ్వు మమ్మల్ని కూడా, నువ్వే నోరారా పలుకుతున్నావు, నేను చేస్తున్నట్టుగా నువ్వు నన్ను చేయని. అంటే నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను కూడా, వాడిని పట్టుకొచ్చినారు. అక్కడ ఒక పదము ఈ విధంగా రాయబడి ఉంటుంది. నేను వస్తున్నాను, నాతో కూడా రండి. మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త అక్కడ రాయబడిన పదము ఒక భయంకరమైనటువంటి పదం వాడబడింది అక్కడ. 18వ అధ్యాయము 18వ అధ్యాయంలోకి వచ్చారండి. 26వ వచనము తల్లి. చాలు నాయన. 28. అయ్యా ఏం పట్టుకొని, ఇంకా జాన్ పాస్టర్ ఏదో అదేమో కాలర్ పట్టుకొని ఏదో అని వింటాడు. సో గొంతు పట్టుకొని సాగిలపడి ఓడ్చుకొనుము. ఓ అయ్యా, తీసుకుపోయి 50 రూపాయల కోసం ఎడబెట్టించినాడంట. అమ్మ ఎంతకి? 50 రూపాయలకి. ఆయన ఎంత క్షమించిండు మీకు అర్థం కావడానికి చెప్పిన ఈ లెక్క అనేది మీకు అర్థం కావడానికి చెప్పినాను. ఇదంతా చూసిన జనాలు, 31, ఇదంతా చూసిన జనాలు చూచి చెప్పిరి. నేను నిన్ను కనికరించినట్లే చాలు నాయనా, నేను చేసినట్టుగానే నీవును నీ తోటి దాసుని. అక్కడ 35లో లాస్ట్లో రాయబడి ఉంటుంది, మీరు క్షమించకపోతే పరలోకపు తండ్రి కూడా మిమ్మల్ని క్షమించాడు. అయ్యా 7వ మాట, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు, అంటే ఏముండాలి మన ప్రార్థనలో? క్షమాపణ గుణం ఉండాలి. మత్తయి సువార్త 5:10 రాయబడి ఉంటుంది, నువ్వు బలి అర్పించడానికి వచ్చినప్పుడు ఒకని మీద నీకు ఏదైనా అసమాధానం ఉందని గుర్తుకొస్తే మొదట అర్పణ పక్కన పెట్టి వెళ్ళి సమాధాన పడమని బైబిల్ సెలవిస్తుంది. 7 మాటలు అయిపోయినాయి. పరలోక ప్రార్థన రోజు పుట్టినప్పటి నుండి మనం చేసే ప్రార్థన, అందులో దాగి ఉన్న మర్మాలు. నేను ముగించేస్తున్నాను, టైం అయిపోయింది. వచ్చే వారము ప్రభు చిత్తం అయితే మిగతా ఇంకెన్ని ఉన్నాయి? మొత్తం 10 ఉంటాయి. ఎన్ని అయిపోయినాయి? 7 అయిపోయినాయి. 7 మొదటిది, రెండవది సంబంధం, మూడవది ఆరాధన, నాలుగవది, ఐదవది, ఆరవది, 7వది క్షమాపణ.
అలాంటి ప్రార్థన జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక.